బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు ఆశీర్వదించి మళ్ళా మంచి మెజార్టీతోని నన్ను పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటూ, నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మన పిత తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు, జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు, ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో 42-43 డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు గంటే, నినాదాలు చివరిలో చెప్దాం. ఇందాక నామా నాగేశ్వరరావు గారు ఏందయ్యా నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు. ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ. నా రాష్ట్రం బాగుపడాలా, నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు. ఒక సందర్భంలో ఏమైందంటే, తెలంగాణలో పంటలు పంజాబ్తో తనదన్నే స్థాయికి పోయినాం. మనం 3.5 కోట్ల టన్నుల వడ్లు పండించినాం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం